హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోట ఆర్ఎస్ ఫ్యాక్ట్స్. ఈరోజు మరొక మూఢనమ్మకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మన గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ ఇంటి చుట్టూ ఆవరణలో నిప్పును తయారు చేస్తారు. ఇంటి దగ్గర నిప్పు తయారు చేసుకొని మృతదేహంతో పాటు శ్మశానానికి తీసుకెళ్ళాలి. అసలు ఆ నిప్పు తయారు చేయడానికి గల కారణం ఏమిటి? ఆ నిప్పు తయారు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆ నిప్పు తయారు చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ విశ్లేషణ ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అగ్గిపెట్టెలు రాకముందు నిప్పు తయారు చేసుకోవడం కష్టంతోనూ సమయంతోనూ కూడుకున్న పని. మృతదేహాన్ని శ్మశానానికి తరలించగా నిప్పు పుట్టించే ప్రక్రియ చేపడితే దహనం ఆలస్యమవుతుంది. కనుక ఆ రోజుల్లో శవాన్ని తరలించే ఏర్పాట్లు ఓ పక్క జరుగుతుండగానే మరోపక్క నిప్పు తయారు చేసి సిద్ధంగా పెట్టుకునేవారు. ఆ నిప్పును శవంతో పాటు ఒక కుండలో శ్మశానానికి తీసుకువెళ్ళి దహన కార్యక్రమం తొందరగా ముగించేవారు. 1827 సంవత్సరంలో అగ్గిపెట్టెను కనుగొనడం జరిగింది. నేడు అగ్గిపెట్టెలు అందుబాటులో ఉన్న ఆ సాంప్రదాయం మాత్రం మనల్ని వీడటం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.